పాడి పంటలు ఛానల్ని చూస్తున్న రైతు సోదరులకు స్వాగతం మరియు నమస్కారం. నా పేరు వెంకటరమణమ్మ. నేను ప్రధాన శాస్త్రవేత్తగా తెగుళ్ల విభాగంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము వృద్ధితిరుగుడు పంటను ఆశించు తెగుళ్లు మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. ఈ పంటను ఆశించేటటువంటి తెగుళ్లలో ముఖ్యమైనవి నెక్రోసిస్, లీఫ్ కర్ల్, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు మరియు స్క్లిరోషియం వడలు తెగులు. ఈ అన్ని డిసీజెస్ లో కూడా నెక్రోసిస్ డిసీజ్ అన్నది చాలా ముఖ్యమైనది. ఇది వైరస్ వలన అంటే టొబాకో స్ట్రీక్ వైరస్ వలన వస్తుంది. ఈ యొక్క తెగులు అనేది ముఖ్యంగా ఈ యొక్క పార్థీనియం పుప్పొడి మరియు తామర పురుగులు ఈ యొక్క తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. ఈ యొక్క వైరస్ పార్టికల్స్ ఉన్న పార్థీనియం పుప్పొడిని తామర పురుగులు పొలంలో ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చేర్చడం లేదా గాలి ద్వారా కూడా ఈ యొక్క వైరస్ పార్టికల్స్ ఉన్నటువంటి పార్థీనియం మొక్కలకు చేరడం వల్ల కూడా ఈ యొక్క తెగులు అనేది వస్తుంది. ఈ యొక్క తామర పురుగులు ముఖ్యంగా ఎక్కువ రోజులు వాతావరణం పొడిగా ఉండడం మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వీటి యొక్క ఉధృతి పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఈ తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు యొక్క లక్షణాలను గమనించినట్లయితే మొదటగా ఈ తెగులు లేత ఆకులలో చిన్న చిన్న క్లోరోటిక్ మచ్చలుగా తయారయ్యి తరువాత డార్క్ బ్రౌన్ అంటే నెక్రోటిక్ మచ్చలుగా తయారవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో ఆకులు కూడా వంకర టింకరగా తిరగటం మరియు నెక్రోటిక్ మచ్చలు కూడా పెద్దవిగా తయారవుతాయి. తర్వాత దశలలో ఈ యొక్క మొక్కలలో గమనించినట్లయితే లేత ఆకులు కంప్లీట్ గా ఆకుపచ్చ నుంచి పసుపు వర్ణంకు తిరగటం మరియు ఈ విధంగా పసుపు వర్ణంకు తిరిగిన ఆకులు కంప్లీట్ గా నెక్రోటిక్ గా తయారవ్వటము గమనించవచ్చును. లేత మొక్కల్లో గనక ఈ లక్షణాలను గమనించినట్లయితే ఈ లేత మొక్కల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉధృతం అవడం వలన మొక్కలు కూడా చివరికి చనిపోతాయి. ఈ తెగులు తర్వాత దశలలో గనక అంటే లేత దశ కాకుండా ఈ యొక్క ఫ్లవరింగ్ స్టేజ్ లో గానీ లేదా స్టార్ బడ్ స్టేజ్ లో గానీ ఈ యొక్క తెగులు గనక ఆశించినట్లయితే ఈ యొక్క పువ్వు సరిగా విచ్చుకోకపోవడము మరియు పువ్వు కింద ఉన్న ఆకులలో కూడా ఈ యొక్క తెగులు లక్షణాలని క్లియర్ గా గమనించవచ్చును. అంతేకాకుండా కాండం మీద కూడా ఈ యొక్క కాండం వంగడం అంటే ఎస్ ఆకారంలో కాండం వంగడం కూడా గమనించవచ్చును. అంతేకాకుండా ఈ తెగులు లక్షణాలని ఒక ఆకుల మీదనే కాకుండా పత్ర వృంతాల మీద తర్వాత కాండం మీద కూడా బ్రౌన్ కలర్ చారల మాదిరిగా కూడా గమనించవచ్చును. ఈ తెగులు ఇంకా లేట్ స్టేజ్ లో కూడా ఒకవేళ పూత విచ్చుకున్న తర్వాత ఆశించినట్లయితే కూడా ఈ యొక్క పువ్వు మీద వైరస్ లక్షణాలు ఎక్స్ప్రెస్ అయ్యి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులుని మనము ఈ పొలంలో మొత్తంగా గమనించినట్లయితే కనుక ఇది నెక్రోసిస్ తెగులు సోకినటువంటి పొద్దుతిరుగుడు మొక్కలు ఉన్న పొలము. చాలా మొక్కలు ఈ యొక్క నెక్రోసిస్ తెగులు బారిన పడ్డాయి. ఈ యొక్క యాజమాన్యం గనక గమనించినట్లయితే గనక ముందు చెప్పుకున్నట్లుగా పార్థీనియం మొక్కలు ముఖ్య కారణం కాబట్టి ఈ యొక్క పార్థీనియం మొక్కలని పొలం గట్లలో గాని లేదా పొలంలో గాని ఎక్కడ ఉన్నా సరే అవి పూత దశకు రాకముందే పీకివేసి నాశనం చేయాలి. ఎందుకంటే ఒక పార్థీనియం మొక్క సుమారుగా 4 వారాలలోనే మొలకెత్తినప్పటి నుంచి అది పూత దశకు వస్తుంది. అదే విధంగా అది గింజలు తయారు చేసి అంతా స్ప్రెడ్ చేసే కన్నా ముందే కూడా ఈ మొక్కలను తీసివేసినట్లయితే కూడా చాలా మటుకు ఈ తెగుళ్ళను అరికట్టవచ్చు. అదే విధంగా పొలంలో కూడా వైరస్ సోకినటువంటి మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయవలను. మరియు ఈ యొక్క తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి నీలిరంగట్టలు ఒక 10 ఒక ఎకరాకు ఉంచుకోవాలి. మరియు అతి ముఖ్యమైనది విత్తన శుద్ధి. ఎందుకంటే ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఈ యొక్క విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ లేదా గౌచో అనే మందు 5 గ్రాములు 1 కేజీకి లేదా థయామితాగ్జామ్ అనే మందు ఒక 4 గ్రామ్స్ 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక సుమారుగా 20 రోజుల వరకు మనము ఈ యొక్క పంటని రసం పీల్చే పురుగుల బారి నుంచి అంటే ముఖ్యంగా త్రిప్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చును. అదే విధంగా 5 నుంచి 7 వరుసలు మొక్కజొన్నను పంట చుట్టూ వేయడం వల్ల కూడా ఈ యొక్క తామర పురుగుల వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇంకా తర్వాత ఈ వ్యాధిని అరికట్టడానికి అంటే ముఖ్యంగా మనము ఈ యొక్క తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి కొన్ని రకాలైన మందులని స్ప్రేస్ గా వాడవచ్చు. అంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 మిల్లీ లీటరు లేదా థయామితాక్సామ్ అన్నది ఒక 0.25 గ్రామ్స్ లేదా ఫిప్రోనిల్ ఒక 2 మిల్లీ లీటరు వీటికి కలిపి పొలంలో 10 రోజులకు 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క తామర పురుగుల ఉధృతిని తగ్గించడం ద్వారా మనము ఈ తెగులుని సమర్థవంతంగా అరికట్టవచ్చు అన్నమాట. ఈ నెక్రోసిస్ తర్వాత చెప్పుకోదగ్గ అతి ముఖ్యమైన తెగులు లీఫ్ కర్ల్. ఈ లీఫ్ కర్ల్ తెగులు అనేది
ఈ యొక్క సన్‌ఫ్లవర్ లీఫ్ కర్ల్ వైరస్ వలన వస్తుంది. ఇది వచ్చేసి ముఖ్యంగా రబీ సీజన్‌లో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారకం లేదా వెక్టార్ అంటే తెల్లదోమ అన్నమాట. ఈ తెల్లదోమ వచ్చేసేసి వాతావరణంలో అధిక వేడి ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తెల్లదోమ ఉధృతి ఎక్కువ అవ్వడం అనేది మనము గమనించవచ్చు. లీఫ్ కర్ల్ లేదా ఆకుముడత లక్షణాలను గనక గమనించినట్లయితే, ఒకటి ఈ యొక్క తెగులు ఈ రీసెంట్ ఇయర్స్ లో అంటే మొదటగా వచ్చింది నెక్రోసిస్, తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ లీఫ్ కర్ల్ తెగులు అనేది పొద్దుతిరుగుడు పంటలో గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ తెగులు సోకిన మొక్కలు పొలంలో పొట్టిగా కురుచగా తయారైపోతాయి. తర్వాత ఈ యొక్క ఆకులు బాగా వంకరలు తిరగడము, తర్వాత ఆకులు మందంగా పెలుసుగా మారడము, వాటిలో ఉండే ఈనెలు కూడా ఉబ్బి వంకర టింకరగా ఉండటము, ఆకులు ముడుచుకుపోవడము, అలాంటి లక్షణాలను గమనించవచ్చును. ఒకవేళ తర్వాత దశలో గనక గమనించినట్లయితే గనక పువ్వులు సరిగా ఎదగకపోవడము, ఒకవేళ 30 రోజుల లోపలే గనక ఈ యొక్క పంటని ఈ తెగులు ఆశించినట్లయితే మొక్కలు చనిపోవడము, తర్వాత దశలలో గనక ఆశించినట్లయితే గనక పూతకు సరిగా రాకపోవటము, తర్వాత దశలలో గనక ఆశించినట్లయితే గనక సుమారుగా ఈ యొక్క తెగులు అన్నది విత్తనం లేదంటే గనక దిగుబడి మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి సోకిన మొక్కలు బాగా కురుచగా తయారవ్వడము, ఆ యొక్క ఇంటర్నోడల్ లెంగ్త్ తగ్గి ఆకులు కూడా సన్నవిగా ఉండటము, మరియు పువ్వు పరిమాణం కూడా బాగా తగ్గడం అనేది మనము గమనించవచ్చు. ఈ తెగులు యొక్క లక్షణాలను గమనించినట్లయితే గనక 30 రోజుల లోపల వస్తే గనక డెఫినెట్ గా మొక్క చనిపోవడం గమనించవచ్చు. 45 రోజుల లోపల గనక తెగులు గమనించినట్లయితే గనక ఆకులు బాగా వంకర టింకరగా తిరిగి కొంచెం హెడ్ కూడా అంటే పువ్వు కూడా ముడుచుకుపోవడం గమనించవచ్చు. మరియు 60 రోజులప్పుడు గనక గమనించినట్లయితే గనక పువ్వు బాగానే సైజు వస్తుంది, కొంత ఇంపాక్ట్ అనేది దిగుబడి మీద ఉండడం అనేది గమనించవచ్చు. తర్వాతి దశలలో ఈ యొక్క లీఫ్ కర్ల్ ప్రభావం ఎక్కువగా ఉండదు. ఇది యొక్క యాజమాన్యానికి మనం ముందే చెప్పుకున్నట్లుగా ఈ తెగులు ముఖ్యంగా తెల్లదోమ ద్వారా ఒక పొలం నుంచి ఇంకొక పొలంకు వ్యాపిస్తుంది కాబట్టి తెల్లదోమను అరికట్టుకోవడం అనేది మనం సమర్థవంతంగా చేయాల్సినటువంటి పని. అంటే ఈ తెల్లదోమ ఉధృతిని తగ్గించేటటువంటి మందులైన డయాఫెన్తురాన్ 1.25 గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ అనే మందు 0.3 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గి ఈ లీఫ్ కర్ల్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది పొలంలో తగ్గించనీకి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క వైరస్ అనేది పత్తి పంట మీద కూడా ప్రధానంగా ఆశిస్తుంది కాబట్టి కొన్నిసార్లు అంటే వీలైనంత వరకు పొద్దుతిరుగుడు మరియు పత్తి పక్కపక్కన లేకుండా చూసుకొనవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు.